ఫ్రెండ్స్ ఇది క్లిక్స్ చిమ్నీ ఫ్రెండ్స్ దీన్ని ఎలా వాడుకోవాలో ఏంటో మొత్తం అన్ని వివరంగా చెప్తాను చూడండి. ముందుగా వంట స్టార్ట్ చేస్తున్నామంటే మనం వంట కన్నా 2 నిమిషాల ముందుగానే చిమ్నీ అన్నది ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చిమ్నీ ఎప్పుడైతే మనం ఆన్ చేస్తామో 1 సెకండ్ పవర్ డిస్ప్లే అవుతుంది, మళ్ళీ స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది మనకి ఇది ఆన్ సెన్సర్, రైట్ సైడ్లో ఉన్నది వచ్చేటప్పటికి ఆఫ్ సెన్సర్. మనం ఆన్ సెన్సర్లు అంటే ఏమీ ఆన్ అవ్వదు, అలాగే ఆఫ్ సెన్సర్లు అంటే కూడా ఏ ఫంక్షన్ జరగదు. ఆన్ సెన్సర్ దగ్గర నుంచి ఆఫ్ సెన్సర్ వరకు మన చేయి 1 సెకండ్ మూవ్ చేస్తేనే ఇది డైరెక్ట్ 3వ నెంబర్ 3rd స్పీడ్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. 3rd స్పీడ్లోకి వెళ్ళేటప్పటికి ఎక్కువగా వంట ఆవిరి వచ్చేవన్నీ కూడా మనం ఇందులో పెట్టుకోవచ్చు అన్నమాట. ఎక్కువగా ఆవిరి వచ్చామంటే పూరీలు, బూర్లు, గారెలు, అప్పడాలు, వడియాలు, చెకోడీలు, పకోడీలు, అట్లు, చపాతీలు, దోశలు, పుల్కాలు, ఆమ్లెట్లు, టోటల్ ఏవైనా సరే కూడా మనం ఎక్కువ పెనం మీద వేసుకునేవి, మూకుట్లో నూనె దేవుకునేవి, పిండి వంటలు, నాన్ వెజ్ బాయిల్డ్ ఐటమ్స్ అవన్నీ కూడా మనకి 3వ నెంబర్ స్పీడ్లో చేసుకోవాలన్నమాట. అలాగే మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ చేస్తే ఇది 2nd స్పీడ్లోకి వస్తుంది. 2nd స్పీడ్లో వచ్చేటప్పటికి కూరలు చేసుకునేవాడిని, కూరకు సంబంధించినటువంటి తాలింపులు, పులిహార ఇది మన సాంబారు, రసం అటువంటి వాటికి సంబంధించినటువంటి తాలింపులన్నీ 2వ నెంబర్ స్పీడ్లో చేసుకోవాలన్నమాట. అలాగే ఇది మీకు 1వ నెంబర్ స్పీడ్, పాలు, నీళ్ళు, టీ, కాఫీ అవన్నీ కూడా మీకు 1వ నెంబర్ స్పీడ్లో చేసుకోవాలన్నమాట. మీరు ఏ స్పీడ్లో అయినా సరే ఉండొచ్చు. వంట కన్నా 2 నిమిషాల ముందు ఎలా ఆన్ చేస్తున్నామో వంట అయిపోయిన తర్వాత కూడా ఇది టైమర్ ఆన్లో ఉండాలి కాబట్టి టైమర్ ప్రకారంగా ఆఫ్ అవుతుంది. అందుకోసం మనం ఏం చేస్తామంటే మనం ఇప్పుడు సపోజ్ 3వ నెంబర్ స్పీడ్లో ఉన్నాం. మీ వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి ఆఫ్ చేసేస్తాం, కానీ ఆఫ్ అవ్వదు. 90 సెకండ్స్ టైమర్ రన్ అయిన తర్వాత దానికి అదే ఆఫ్ అయిపోతుంది. ఆ మధ్య టైంలో ఆఫ్ అవుతుంది కాబట్టి మనం దానికోసం ఇక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అలాగే లైట్స్ మనకి డే టైం లైట్లు అక్కర్లేదు అనుకుంటే లైట్లు ఆపేసుకోవచ్చు. మోటార్కి లైట్లకి సంబంధం లేదు. ఒకవేళ నైట్ టైం లైట్లు కావాలి అనుకుంటే లైట్లు రన్ ఉన్నా సరే కూడా టైమర్ అలాగే ఇచ్చాం కాబట్టి టైమర్ ప్రకారంగా ఆఫ్ అయిపోతుంది. మోటార్కి లైట్లకి ఎటువంటి సంబంధం కూడా ఉండదు. ఇదంతా చిమ్నీ ఫంక్షన్ ప్రకారంగా మనం మెయింటెనెన్స్ చేసుకునే విధానం అన్నమాట. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే చిమ్నీ ఎలా క్లీనింగ్ చేసుకోవాలి, మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి అన్నది. యాక్చువల్గా ఏంటంటే చిమ్నీ అన్నిటిలో కూడా ఇది సెన్సార్ సిస్టమ్స్ కాబట్టి మనం చాలా స్మూత్గా హ్యాండిల్ చేసుకోవాలి. ఎలాగంటే సర్ఫ్ పౌడర్లు కానీ స్ప్రేస్ కానీ అటువంటివి ఏమీ ఉపయోగించకూడదు. మీకు మ్యాక్సిమం ఎక్కువగా లైమ్ కంటెంట్స్ ఉన్నటువంటి విమ్ లిక్విడ్ అయితే మట్టుకి చాలా బాగా క్లీన్ అవుతాయి. అది దానికి ఏంటంటే మీరు విమ్ లిక్విడ్ అన్నది కూడా మనం డైరెక్ట్గా వాటర్ మిక్స్ చేయకుండా ఒక క్లాత్లోకి తీసేసుకొని దాన్ని మనం బాడీ అంతా కూడా అప్లై చేసేసుకుంటాం. ఎప్పుడైతే అలా అప్లై చేసేసుకుంటామో అది కూడా పవర్ ఆఫ్లో ఉంచి అప్లై చేసుకుంటాం. ఎప్పుడైతే అలా అప్లై చేస్తామో ఏ క్లాత్లోకి అయితే మనం విమ్ లిక్విడ్ తీసుకుని అప్లై చేసామో అదే క్లాత్లోకి 4-5 స్పూన్స్ వాటర్ జస్ట్ లైట్గా తీసుకొని జస్ట్ ఇక్కడ క్లాత్ ఇలా ఒకసారి 2-3 సార్లు అంటే ఫోమ్ రెడీ అవుతుంది. ఆ ఫోమ్ని ఏం చేయాలంటే మొత్తంగా టోటల్గా స్ప్రెడ్ చేసేసి పొడిగొట్ట పెట్టేసి మళ్ళీ తుడిచేసుకోవాలన్నమాట. అంతే తప్ప క్లాత్ నీళ్ళు ఎక్కువ పిండేసి క్లీనింగ్ చేయడం కానీ అటువంటివన్నీ చేయకూడదు. ఓకేనా. అలాగే ఈ ఫిల్టర్ ఉంది కదండి, ఈ ఫిల్టర్ని ఏం చేయాలంటే మనం 20 రోజులకి ఒకసారి కంపల్సరీగా తీసేసుకొని ఈ 2 స్క్రూస్ ఇప్పేసుకుంటే మనకి ఫిల్టర్ బయటకు వచ్చేస్తుంది. ఆ ఫిల్టర్ని కూడా మనం ఏం చేయాలంటే అండి 20 రోజులకు కానీ నెలకు కానీ ఒకసారి మనం తీసేసుకొని దాన్ని కూడా బాగా బాయిల్డ్ అయినటువంటి హాట్ వాటర్లో పెట్టేసి 1/2 గంట 20 నిమిషాలు పెట్టేసి ఉంచేసుకుంటే మీకు మొత్తం అది క్లీన్ అయిపోతుంది. అలా ఎప్పుడైతే మీరు నెల ఇది మీరు క్లీన్ చేసుకుంటారో మీకు మెయింటెనెన్స్ అన్నది మట్టుకి అలాగే మోటార్ మీద ప్రెజర్ పడడం కూడా చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. ఇలా మనం మెయింటైన్ చేస్తున్నా సరే కూడా యాక్చువల్గా ఏంటంటే మనకి చిమ్నీ అన్నది ఇన్వర్టర్ మీద కలెక్షన్ ఇవ్వకూడదు. అలా ఎప్పుడైతే మనం ఇవ్వకుండా ఉంటామో మనకి చిమ్నీ లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది. అయితే
కరెంటు మీద రన్ అవుతున్నప్పుడు మీరు ఏదైనా వంట చేస్తున్నారు అనుకోండి, ఆ వంట చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీకు అది కరెంటు పోయిందంటే మీ వంట ఆపడానికి కుదరదు. అలా ఉన్న పరిస్థితుల్లో అప్పుడు మనం ఏం చేస్తామంటే అండి, ఈ చిమ్మిని అన్నదాన్ని మనకి ఈ ఆవిరి అన్నది లోపలికంటే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినప్పుడు అదిగోండి లోపల కరెంటు టేప్ లాగా ఉంది కదా మీకు, అది ఏంటంటే హీటింగ్ ఎలిమెంట్ అనమాట. ఆ హీటింగ్ ఎలిమెంట్ అన్న దాన్ని ఆటో క్లీనింగ్ ద్వారాగా మనం క్లీనింగ్ చేస్తాం. అయితే ఆటో క్లీనింగ్ ఎలాగన్నది కూడా ఈ వీడియోలోనే మీకు వివరిస్తున్నాను ఫ్రెండ్స్. ఆటో క్లీనింగ్ సెన్సర్ ద్వారాగా పనిచేయదండి, మాన్యువల్గానే పనిచేస్తుంది. మాన్యువల్గా పనిచేస్తే అక్కడ నూనె జిడ్డు బాగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏం చేయాలంటే అండి, ఈ పవర్ బటన్ ఆన్ చేస్తాం. ఎప్పుడైతే పవర్ బటన్ ఆన్ చేస్తామో ఇవన్నీ మనకు డిస్ప్లే వస్తుంది అనమాట. డిస్ప్లే వచ్చిన తర్వాత ఈ పవర్ బటన్ లైట్ బటన్ ఉంది కదండి, లైట్ బటన్ని లాంగ్ ప్రెస్ పట్టుకుంటాం అనమాట. ఎప్పుడైతే లాంగ్ ప్రెస్ పట్టుకుంటామో మిగిలినవన్నీ ఆఫ్ అయిపోతాయి. ఇది ఒకటే బ్లింక్ అవుతుంది. ఇది ఎంతసేపు జరుగుతుంది అంటే అండి 10 మినిట్స్ జరుగుతుంది అనమాట. అంటే ఆ 10 మినిట్స్ కూడా అక్కడ ఏమవుతుందంటే ఆ హీటింగ్ ఎలిమెంట్ దగ్గర ఉన్నటువంటి ఆ టేప్ దగ్గర ఉన్నటువంటి ఆయిల్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. క్లీన్ అయిపోయి మనకి ఇక్కడ ఆయిల్ ట్రేలోకి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనం ఏం చేయాలి, ట్రే క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. అది ఆటో క్లీనింగ్ చేసుకునేదాం. ఆయిల్ లేకుండా మట్టికి ఆటో క్లీనింగ్ అన్నది మట్టికి ఎప్పుడు చేయకండి. ఆయిల్ లేకుండా కానీ మనం ఆటో క్లీనింగ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏం జరుగుతుంది అంటే అండి, ఆ హీటింగ్ ఎలిమెంట్ ఉంటుంది కదండి, మనం గేజర్ కానీ అటువంటి ఐరన్ ఇది హీటింగ్ రాడ్ కానీ ఎలా అయితే మనం మెయింటైన్ చేస్తుంటామో ఇళ్ళల్లో, అలాగే ఇది కూడా ఏమవుతుందంటే అండి అది కాలిపోతుంది అనమాట హీటింగ్ ఎలిమెంట్ అన్నది. అందుకోసం ఎప్పుడైనా పొరపాటున మనం అలా ఆన్ చేసేసామంటే ఈ పవర్ బటన్ టచ్ చేస్తే అది ఆఫ్ అయిపోతుంది. ఓకేనా, ఇది ఆటో క్లీనింగ్ చేసుకునే విధానం ఉంటుంది. అలాగే ఈ చిమ్నీ అన్నది ఏంటంటే అండి, మనకి ఇది ఆవిరి ఎప్పుడైతే మనకి ఫ్రీగా బయటకు వెళ్ళిపోతుందో మనకి మెయింటెనెన్స్ కూడా అంత ఈజీగా ఉంటుందండి. మనకి యాక్చువల్గా ఏంటంటే వంట కన్నా 2 నిమిషాలు ముందు ఆన్ చేసుకోవాలి, వంటను బట్టి స్పీడ్ పెంచుకోవాలి, వంట తర్వాత టైమర్ ప్రకారం ఆన్లో ఉంచుకోవాలి. అలా ఎప్పుడైతే మనం మెయింటైన్ చేస్తూ ఉంటామో చిమ్నీ అన్నది మనకి చాలా లైఫ్ వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.